ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు సంగారెడ్డి బాలల సదనంలో మిషన్ శక్తి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది। కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు। राहुल డ్రాప్ అవుట్ కానీ రిపోర్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఇస్తున్నాము, రివ్యూస్ నుంచి తీసుకున్నాము, రిపోర్ట్ తీసుకున్నాము। గుడ్ మార్నింగ్ మేడం। क्या लेते जी? मेरे को मुझे इधर कर दिया चेयरमैन मैडम, ओ चेयरमैन मैडम वो 18 काउंसलर बाबा भाई गुस्सा होता पीछे आ जाओ। गाइस ओके ना? ओके हिप हिप हुर्रे भाई आ जाए आप। ओके कंप्लीट ओके थैंक यू। राजू थोड़ा इधर, हरी भाई किरण थोड़ा థ్యాంక్ యూ। మరి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఒక మంచి లక్ష్యంతో మహిళల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరి బాల సదనం ద్వారా మహిళలకు బ్యూటిషియన్ కోర్స్ మరియు కుట్టు మిషన్ల పంపిణీ చేయడం వల్ల మహిళల జీవితాల్లో వెలుగులు తీసుకురావచ్చు। ప్రస్తుతం ఉన్న కాలంలో మహిళలు స్వయం ఉపాధితో తమ కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అవ్వడం చాలా ముఖ్యమైన విషయం। ఈ రోజు మనం ఇక్కడ ఈ 99 డేస్ లో యాక్షన్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము। అలాగే బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది। సో దాంట్లో భాగంగానే స్త్రీలను ఎంపవర్మెంట్ చేయడం, సో వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఫైనాన్షియల్గా నిలబడము, సో వాళ్ళు స్కిల్ డెవలప్మెంటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకు కూడా ఫర్దర్గా సపోర్ట్గా ఉంటుంది। అలాగే
ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటే సో ప్రతిదీ కూడా మిగతా ఏదైనా డిసిషన్ మేకింగ్ లో కానీ అదర్ థింగ్స్ లో కూడా సక్సెస్ సాధిస్తారని భావిస్తున్నాము. సో అలాంటి వాళ్ళు మన జిల్లాలో దాదాపు ప్రతి ప్రాజెక్ట్ నుంచి కూడా ఈ సింగిల్ ఉమెన్ ని కానీ, తర్వాత విడోస్ కానీ, తర్వాత డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ని కానీ మీరు స్పీకర్ కి ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నామో వినిపిస్తున్నాను. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే కుట్టు మిషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కుట్టు మిషన్స్ అన్నిటికీ ఇస్తున్నాము. జిల్లా మొత్తంలో 50 కుట్టు మిషన్స్ ఇస్తున్నాము. ఈరోజు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మిషన్స్ ఇస్తున్నాము. సో మీరందరూ కూడా మన మహిళా సంఘాలు గ్రూప్స్లో ఉన్నారు అని అనుకుంటున్నాను. ఎవరైనా లేకపోయినా కానీ మెప్మా కానీ సర్క్ కానీ ఈ రెండింటిలో మహిళా సంఘాల గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఇంకా ఎక్కువ లోన్స్, మీకు కుట్టు మిషన్ ఒకటే సరిపోదు, ఫ్యూచర్లో మీరు ఇంకా మగ్గం వర్క్ కానీ వేరే ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్స్ కూడా తీసుకొని నేర్చుకోవాలి అనుకుంటున్నారు. సంఘం నుంచి ఫర్దర్ లోన్ తీసుకొని మీ ఓన్ ఎంటర్ప్రైజ్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని కోరుతున్నాను. రెండోది బ్యూటీషియన్ ట్రైనింగ్ కోర్సు మనం బేటీ బచావో బేటీ పడావో కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అంటే సొంతగా మీరే ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర కాకుండా మీరే సెల్ఫ్గా సంపాదించుకోవడానికి, అలానే ఇంకొక 10 మందికి ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. సో దీంట్లో కూడా మీరు దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఇప్పుడు ఒకటి మీరే సొంత పార్లర్ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీ ఇంటి స్థలంలోనే మీరు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎక్కడైనా రెంట్ తీసుకున్నానో మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ మధ్య స్పెషలీ కొంచెం అర్బన్ ఏరియాస్లో అయితే మనకి అర్బన్ క్లాత్ కానీ ఇట్లాంటివి ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో సిటీ వైపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకొని కూడా ఫ్యూచర్లో అట్లాంటి సర్వీసెస్ మీకు అందించడానికి మీకు అవకాశం ఉంటుంది. ట్రైనింగ్ మీరు సో మీరు ట్రైనింగ్లో మంచిగా నేర్చుకోవాలని, అండ్ దాని తర్వాత మీరు ట్రైనింగ్ నేర్చుకొని మళ్ళీ దాన్ని యూటిలైజ్ చేయకపోతే ఇచ్చిన ట్రైనింగ్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు దాని తర్వాత కూడా మీకు బేసిక్ మెటీరియల్ ఇవన్నీ పర్చేస్ చేయడానికి అసిస్టెన్స్ కావాలంటే మెప్మా నుంచి కానీ సర్క్ నుంచి మీకు మాట్లాడి ఆ లోన్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు డెఫినెట్గా ఇక్కడ పొందిన ట్రైనింగ్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఇవి యూటిలైజ్ చేసుకొని మీరు ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి మహిళలు అంటేనే మరి ఆకాశం భూమిలో సమానం అనేవి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మహిళలను అభివృద్ధి చేస్తేనే ఒక ఇల్లు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి మహిళలను ముందు మనకు సహకారం అందిస్తుంది. ఫ్రీ చేయడం జరిగింది. ఎక్కిన అందరు బస్సు ఎక్కినా లేదా బస్సు సంతోషమా లేదా? ఎందుకు బస్సు ఫ్రీ చేసిందంటే మహిళలకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, బిజినెస్ చేయాలన్నా, మరి స్వతంత్రంగా తన శక్తి కొద్ది పని చేసుకోవాలన్నా మరి అవకాశం ఇస్తే వాళ్ళు మరి అభివృద్ధి పథంలో ఉండాలనే ఉద్దేశంతో మరి మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మొదటిగా. మరి తర్వాత ప్రతి మహిళను కోటీశ్వరాలు చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. విన్నారా లేదా? మీరు తెలుసా? ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అదే విధంగా మన సంగారెడ్డిలో పెట్రోల్ పంపు బైపాస్ లో చూసిందా మీరందరూ? మరి ఎవరు నడిపిస్తున్నారు? మహిళలే, గ్రూప్ లో ఉన్న మహిళలు నడిపిస్తున్నారు. మరి చేస్తామని మాట కాదు కానీ మన ముందు చాలా కూడా మరి ప్రభుత్వం చూపిస్తుంది, నడిపిస్తుంది, మనల్ని ఒక ట్రాక్ లో ఒక దారిలో పెడుతుంది. ఈరోజు విషయంలో బ్యూటీ పార్లర్ పెట్టిండ్రు అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు నైపుణ్యం ఉంటుంది. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి మరి ప్రోగ్రామ్స్ ఇస్తూ మనకు ఫండ్స్ ఇస్తూ మరి ఈ ప్రభుత్వం నడుపుతుంది. ముందుగా మనం గ్రహించాలి, ఈరోజు మహిళలకు ఎంత మనకు ప్రాధాన్యత ఇస్తుంది, మహిళలు ఎంత పైకి తేవాలని ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మీరందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నా. అదే కాకుండా మరి స్పెషల్గా మనకు మేడం గారు చెప్పారు, లోన్లు కూడా ఇస్తారు. కలెక్టర్ మేడం కూడా చెప్పారు, ఏదైనా మీకు చేయాలంటే మీకు సపోర్ట్గా ప్రభుత్వం లోన్స్ ఇవ్వడానికి